కొరకే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొను. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించును. దేవుని యందు భయమే నిన్ను పవిత్రపరచును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా ముప్పై 37వ అధ్యాయము ఆదికాండము. మొదటిగా యోసేపులో కనిపించే అద్భుతమైన లక్షణము, నాకే ఎందుకు ఈ కష్టాలు, ఏనాడు ప్రభువును ప్రశ్నించలా. ఆ తర్వాత రెండవదిగా జరిగింది ఏమిటి? 37వ అధ్యాయము 2వ వచనము, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండెను.
మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. వినండి, యాకోబు జీవితంలో ఒక డిఫెక్ట్, యాకోబు జీవితంలో ఒక లోపం. ఏమిటి ఆ లోపం అంటే, యాకోబు బహుభార్యలు కలిగినటువంటి వ్యక్తి. దయచేసి వినండి, ఆ రోజుల్లో బహుభార్యలు కలిగి ఉండడము నేరముగానో తప్పుగానో మన పూర్వీకులు భావించలేదు. యాకోబు జీవితంలో ఒక డిఫెక్ట్ ఉంది. ఒక తండ్రిగా, ఒక భర్తగా యాకోబులో ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే, ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే ఒక భార్యను కాకుండా ఇద్దరు భార్యలను కలిగి ఉంటాడో ఆ కుటుంబంలో తప్పనిసరిగా బిడ్డల మధ్య ద్వేషభావాలు వస్తాయి. జేకబ్ హ్యాడ్ ఏ డివైడెడ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో యూనిటీ లేదు. లేయాకు రాహేలుకు ఒక క్షణం పడేది కాదు. కావాలి బైబిల్ చదువుకోండి. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా మాట అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకని, లేయాకేమో పిల్లలు పుట్టారు, రాహేలుకేమో పిల్లలు పుట్టలేదు. పిల్లల కన్నా లేయాకేమో రాహేల్ అంటే లోకువ, రాహేలుకేమో లేయాను చూసినప్పుడల్లా మనసులో బాధ. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా సమాధానం ఉండేవారు కాదు. లేయా దాసితోనేమో యాకోబు వెళ్తే మళ్ళీ పిల్లలు పుట్టే, రాహేలు దాసితోనేమో యాకోబు వెళ్తే మళ్ళీ పిల్లలు పుట్టే. మొత్తం కలిపి 4 భార్యలు, మొత్తం కలిపి 12 మంది పిల్లలు. గొడవ. 12 మంది పిల్లలు, 4 భార్యలు, అందరినీ సమానంగా ప్రేమించడం సాధ్యమా? కష్టమే. దయచేసి వినండి, ఏ భర్త అయితే, ఏ భార్య అయితే బహు భార్యలను బహు భర్తలను కలిగి ఉంటారో, ఒకరు కాకుండా ఇద్దరు భార్యలు, భర్త కాకుండా ఇద్దరు భర్తలు, ఇలా ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబం వర్ధలదు. యాకోబు యొక్క జీవితంలో ఒక లోపం ఏమిటంటే, బహుభార్యలు కలవాడు. బహుభార్యల ద్వారా 12 మంది పిల్లల్ని కన్నాడు. పైపెచ్చు యాకోబు అందరినీ సమానంగా ప్రేమించలేకపోయాడు, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తిగత జీవిత విధానాన్ని బట్టి. అదే సమయంలో యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు, మిగిలిన వాళ్ళని తక్కువగా ప్రేమించాడు. ఇది తండ్రిగా మంచి పద్ధతి కాదు. తండ్రులు, తల్లులు, మీకు 2 లేక 3 పిల్లలు ఉన్నట్లయితే దయచేసి వారి మధ్య పక్షపాతం చూపించమాకండి. సాధారణంగా అంటూ ఉంటాం కదా, పెద్దోడని ఎక్కువ ప్రేమిస్తారు, చిన్నోడు అని చెప్పి గారాభంగా చూసుకుంటారు. ఎటు కాకుండా పోయేది మధ్యోళ్ళే. తండ్రిలో పక్షపాతము మంచిది కాదు. యాకోబు జీవితంలో ఒక ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ ఏమిటంటే, యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యోసేపు కొరకు ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించాడు. మిగిలిన వాళ్ళు కుమారులు కాదా? కుమారులే. ఏమిటో పక్షపాతం. ఆత్మీయ జీవితంలో తండ్రిగా, తల్లిగా, ఆత్మీయ కుటుంబంలో బిడ్డలను పక్షపాతంతో చూడమాకండి, సమానంగా చూడండి. ఆస్తి పంపకాలు చేయవలసి వచ్చినప్పుడు పక్షపాతం చూపించమాకండి. కొడుకని ఎక్కువ ఇవ్వడం, కూతురు తీసుకెళ్లేదేగా. తీసుకెళ్లేదైతే మాత్రం కూతురు కాదా? కూతురుగా తీసుకెళ్లేదిగా, బయటికి వెళ్ళేదిగా. కూతురుకు మాత్రం ఏమి ఇవ్వరు. కొడుకు మాత్రం అన్నీ దాచిపెడతాడు. వాడేమో తిని తాగి తిరిగి మొత్తం నాశనం చేసి పెడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సమానంగా ప్రేమించటము ప్రతి తండ్రి, ప్రతి తల్లి చేయాల్సిన పని. యాకోబు జీవితంలో ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ఒక ఆత్మీయ బలహీనత ఉంది, రోగం ఉంది. ఏమిటంటే, ఆత్మీయుడే కానీ బిడ్డలను సమానంగా ప్రేమించలా. ఈ ఇన్ఫెక్షను ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నుంచి వచ్చింది. ఎందుకని? ఇస్సాకేమో ఏశావును ప్రేమించేవాడు. ఇస్సాకు భార్య రిబ్కా ఎవరిని ప్రేమించింది? యాకోబుని ప్రేమించింది. మరి యాకోబు మరి ఎందుకని విచిత్రమైన వస్త్రాన్ని యోసేపు కుట్టించాడు? ఇది కూడా ఏమైనా కనిపిస్తుందా బైబిల్లో మనకి? చూద్దాం రండి త్వరగా. 25వ అధ్యాయము ఆదికాండము 28వ వచనము, 25-28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. తండ్రి, తల్లి డివైడెడ్ ఫ్యామిలీ. తండ్రి ఏమో కొడుకుని ప్రేమిస్తాడు, ఒక కొడుకుని. తల్లి ఏమో ఒక కొడుకుని ప్రేమిస్తుంది. తండ్రికి ఏదైనా కావాల్సి వస్తే ఆ కొడుకు చెప్తాడు, తల్లికి ఏమైనా కావాల్సి వస్తే ఈ కొడుకు చెప్తారు. ఉన్నది ఒక ఫ్యామిలీ, మొత్తం కలిపి 3 పార్టీలు, 4 పార్టీలు. అవునా అండి? ఉన్నారా అలాంటి వాళ్ళు? తండ్రి పార్టీ, తల్లి పార్టీ, ఇంట్లో 2 పార్టీలు, భార్య భర్త. వినండి సహోదరులు,
ఒకే పార్టీగా ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. భార్యాభర్త కలిసి ఉండకపోతే, భార్యాభర్త మధ్య ఐక్యత ఉండకపోతే, భార్యాభర్త మధ్య కుటుంబంలో సఖ్యత ఉండకపోతే పిల్లలు పార్టీలు పెడతారు. ఏమని? నేను డాడీ పార్టీ, నేను మమ్మీ పార్టీ. అది క్షేమము కాదు. అడుగుతున్నా, ఇప్పటికీ ఇలాంటి పార్టీలు మన ఇంట్లో ఉన్నాయా? జాగ్రత్త. ఆ పార్టీలు రేపటి దినాన కుటుంబాల్లో ఆ పార్టీలు పెరిగి 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 ఒకరోజు కుటుంబాల్లో కలతలు తీసుకొస్తాయి. ఎంతగా కలతలు తీసుకొస్తాయి అంటే ఒకరిని ఒకరు చంపుకునే విధంగా చేస్తాయి. యాకోబు ఎక్స్పెక్ట్ చేయలా. తను ఎక్కువగా యోసేపును ప్రేమించటం వల్ల ఆఖరికి యోసేపునే కోల్పోతాను అనే సత్యము గ్రహించలా. ఏం లేదులేండి, ఏదో కొంచెం ఎక్కువ ప్రేమండి వాడంటే, ఏదో కొంచెం ఎక్కువ ప్రేమంటే ఆమండి. నో, జాగ్రత్త. సమానంగా ప్రేమించండి. నా కుమారులకు ఏదైనా బట్టలు కొనాల్సి వస్తే ఇద్దరికి సమానంగా బట్టలు కొంటాం. పెద్దవాడు బర్త్డేకి ఇద్దరికి బట్టలు కొంటాం, చిన్నవాడు బర్త్డేకి ఇద్దరికి బట్టలు కొంటాం. సాధారణంగా ఇద్దరికి ఒకే బట్టలు కొంటాం. ఇప్పుడు కష్టమైపోతుంది వాళ్ళకి సేమ్ బట్టలు కొనడం. ఎందుకని? పెద్దవాళ్ళు అవుతున్నారుగా. ఎందుకని? వాళ్ళల్లో తారతమ్య భేదము కనిపించకూడదు అని చెప్పి ఇద్దరిని సమానంగా చూడడం అనేది ఒక తండ్రిగా ఒక తల్లిగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఏశావుని ఇస్సాకు ఎక్కువగా ప్రేమించేవాడు. అది అక్కడి నుంచి వచ్చింది. యాకోబు చూస్తూ ఉండేవాడు, మా నాన్న ఎప్పుడు కూడా ఏశావును ప్రేమించేవాడు, కాబట్టి నేను కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమించాలి. ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ఫాదర్. నువ్వు అలా పక్షపాతము చూపించేవాడు అయితే రేపొద్దుట నీ పిల్లలు కూడా పక్షపాతాన్ని చూపిస్తారు. ఆ తర్వాత కుటుంబాల్లో కలతలు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే సమానంగా ప్రేమించడం నేర్చుకో. మరి యాకోబు ఎందుకని యోసేపుకు ఒక విచిత్రమైనటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని కుట్టించాడు? ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పార్షియాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? 27వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండం 27:15. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను. ఎవరిచ్చారు ఇవి? ఏశావుకు సొగసైన వస్త్రాలు ఎవరిచ్చారు? ఇంకెవరు? బహుగా ప్రేమించిన తండ్రేగా. ఏమండి, మీ పిల్లలకు బట్టలు మీరే ఇస్తారా, వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారా? మాట్లాడరే. పిల్లలకు తల్లులు తండ్రులే కదా బట్టలు కుట్టించేది. ఇస్సాకు ఏశావును ప్రత్యేకంగా ప్రేమించి సొగసైన విచిత్రమైన స్పెషల్ బట్టలు కుట్టించేవాడు. మరి యాకోబు సంగతి ఏమిటి? యాకోబు సంగతి వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే. జాగ్రత్త. కుటుంబంలో పార్షియాలిటీ, తల్లి తండ్రి బిడ్డలను ప్రేమించే విషయంలో పార్షియాలిటీ, అది ఎప్పటికీ మంచిది కానీ కాదు. ఇస్సాకు ఏశావును ప్రత్యేకంగా చూశాడు, యాకోబు తన కుమారుడైన యోసేపును ప్రత్యేకంగా చూశాడు. ఇప్పుడు ఆ ప్రత్యేకత కాస్త ఏమైందంటే తన యోసేపు యొక్క అన్నలలో ద్వేషాన్ని పుట్టించింది. నెంబర్ 1, యోసేపు ప్రేమించబడ్డాడు. నెంబర్ 2, యవ్వన ప్రాయంలోనే, చిరు ప్రాయములోనే యోసేపు దేవుణ్ణి కలిగి జీవించాడు. దేవుని పట్ల సత్సంబంధాన్ని కలిగి జీవించాడు. యవ్వన ప్రాయంలోనే యోసేపు దేవుని యొక్క దర్శనాలు చూడడం మొదలు పెట్టాడు. దేవునితో కనెక్షన్ని పెంచుకోవడం మొదలు పెట్టాడు. వినండి, యవ్వన ప్రాయంలో కాడి మోహిట నరునికి ఎంత మేలు. చాలామంది అనుకుంటూ ఉంటారు, సతీష్ కుమారు కుర్రోడే కదా, ఇది దేవుని మహింపరచని చెప్తున్నాను తప్ప నా గొప్ప కోసం చెప్పట్లా. ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే 42 సంవత్సరాలు కలిగిన ఒక యవనస్తుడికి పైగా, మధ్య వయసుకు కిందగా 42 ఇయర్స్ కలిగినటువంటి ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ 80,000 మంది సంఘానికి కాపరిగా ఉండడం ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా సాధ్యం కాల, ఎక్కడా కూడా లేదు. ఈరోజు ఇంటర్నెట్లో మీరు ఒకవేళ సెర్చ్ చేస్తే సెర్చ్ చేయండి, 40 సంవత్సరాలు ఆ దరిదాపులో ఉన్నటువంటి ఒక కుర్రవాడు లేక ఒక యవనస్తుడు లేక ఒక మధ్య వయస్సుడు అతిపెద్ద సంఘానికి కాపరిగా ఉండడం చూస్తారా? చూడండి, కావాలంటే ఎక్కడా కనిపించదు. ఇది సతీష్ కుమార్ యొక్క స్పెషాలిటీయా? కానే కాదు. సతీష్ కుమార్ యొక్క గొప్పతనమా? కానే కాదు. ఈరోజు స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారు, వాహనాలు పెట్టకుండా, లారీలు పెట్టకుండా, DCM వ్యాన్లు పెట్టకుండా, స్థానిక సంఘ కాపర్ల మీద ఒత్తిడి పెట్టకుండా, వాళ్ళకు బాధ్యతలు అప్పగించి వారి సేవకు ఆటంకాన్ని కల్పించి వారిని ఎంతసేపు ఈ మీటింగ్స్ కోసం వాడుకోకుండా ఇంతమంది ఎలా వచ్చారు చెప్పండి? ఎందుకని ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారు చెప్పండి? తమ్ముళ్ళు చెల్లెళ్ళో నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. యోసేపు
యవ్వన ప్రాయంలో దేవునితో చక్కని కనెక్షన్ కలిగి ఉన్నాడు, దేవునితో చక్కని సంబంధం కలిగి ఉన్నాడు. నేను 17-18 సంవత్సరాల వయసులో, టీనేజ్లో యవన ఇచ్చలతో జీవిస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటూ పతనమవుతూ రోడ్ల మీద రోడ్ అండ్ రోమియోగా తిరగాల్సిన ఆ పనికి మళ్ళిన రోజులలో మీకు తెలుసా, యవ్వన ప్రాయంలో 17-18 ఇయర్స్ వయసులో రోడ్ల మీద ఈ బైబిల్ పట్టుకుని తిరిగేవాడిని. ఈ బైబిల్ పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ సువార్త ప్రకటించేవాడిని. స్టూడెంట్గా ఉంటూ కూడా అందరూ బూతు పుస్తకాలు పట్టుకుని తిరుగుతూ ఉంటే నేను బైబిల్ పట్టుకుని తిరిగేవాడిని. ఈరోజు కల్వరి పరిచర్య అద్భుతంగా దేవుని మహాకృపను బట్టి దీవించబడుతుంది. కారణం తెలుసా, ఈ కల్వరి పరిచర్య వెనుక ఒక యవనస్తుడు దేవుడు పాదాలు పట్టుకున్నాడు, ఆ దేవుణ్ణి హత్తుకున్నాడు. యవన ప్రాయంలో బైబిల్ని పట్టుకున్నట్లయితే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ బైబిల్లే మనల్ని పరలోకం పట్టుకెళ్ళిపోతుంది. మీకు తెలుసా అండి, ఈ కల్వరి పరిచర్య నేను ఏ వయసులో ప్రారంభించానో తెలుసా మీకు? 20 సంవత్సరాల వయసులో. 20 సంవత్సరాల చిరుప్రాయంలో కల్వరి సంస్థను ప్రారంభించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. 17-18 సంవత్సరాల వయసులో వాక్యాన్ని పట్టుకుని బోధించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఈ వయసులో ఇంత పెద్ద సేవ, కల్వరి మహోత్సవాల్లో ఇంతకుముందు ఎన్నడూ రానంతమంది జనం స్వచ్ఛమైన వాక్యం కోసం పరుగున వస్తున్నారు. అతి పెద్ద మీటింగ్స్గా ఈరోజు కల్వరి మహోత్సవాలను దేవుడు దీవించాడు. అతి పెద్ద సంఘముగా కల్వరి టెంపుల్ దీవించాడు. భారతదేశంలోనే అత్యధికముగా ప్రింట్ అవుతున్న పత్రికగా 1,00,000 కాపీలు కన్నా ఎక్కువ ప్రింట్ అవుతున్నాయండి కల్వరి కాంతి పత్రిక. ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మ్యాగజైన్ ఇన్ ద నేషన్. కల్వరి స్వరము అత్యధికముగా ప్రజలు వీక్షిస్తున్నటువంటి ప్రోగ్రాముగా దేవుడు దీవించాడు. కారణము, సతీష్ కుమార్కి ఏమైనా ప్రత్యేకమైనటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయా? వినండి, సతీష్ కుమార్ వెనుక ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, యవ్వన ప్రాయంలో, చిరు ప్రాయంలో ప్రభువు నన్ను పట్టుకున్నాడు, నేను ప్రభు పాదాలు పట్టుకున్నా. ఆ యవ్వన ప్రాయం నుంచి ఈ రోజు వరకు ఆ ప్రభువును విడిచిపెట్టలా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సతీష్ కుమార్ని దేవుడు ఈ విధంగా వాడుకోగలిగితే నిన్నెందుకు వాడుకోడు? నీ యవ్వన ప్రాయాన్ని దేవునికి అంకితం చేస్తే, నీ యవ్వన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఎందుకు దేవుడు దీవించడు? 30 సంవత్సరాలుగా నేను ఈ బైబిల్ను చదువుతున్నా, 30 సంవత్సరాలుగా నేను ప్రభుతో నడుస్తున్నా, ఇంచుమించు 23 సంవత్సరాలుగా క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. 23 సంవత్సరాలుగా కల్వరి పరిచర్యను నడిపించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఎలా సాధ్యమైంది? యవ్వన ప్రాయంలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రీస్తు కొరకే జీవించాలి అని జీవితాన్ని అంకితం చేసిన ఆ కార్యానికి దేవుడు ఇంత అద్భుతమైన పరిచర్యనిచ్చాడు. తల్లులో, తండ్రులో, మీ పిల్లలు డాక్టర్లో, యాక్టర్లో, కలెక్టర్లో కావాలని ఆశపడ్డం మంచిదే, కానీ నేను చెప్తున్నా, దేవునికి ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్క కుమారుడిని డాక్టర్ చేయాల, ఇంజనీరింగ్ చేయాల, సైంటిస్ట్ని చేయాల, కలెక్టర్ని చేయాల. దేవునికి ఉన్న ఒక్క కుమారుణ్ణి సేవకుడిగా చేశాడు. నీ కుమారుణ్ణి సేవకుడిగా చేయి, నీ కుమారుణ్ణి సేవకు అప్పగించు. నా తల్లి నన్ను సేవకు అప్పగించింది. నీవు నీ కుమారుణ్ణి సేవకు అప్పగిస్తే ఎంత అద్భుతం అండి, ఎంత ధన్యత అండి. ఈరోజు తీర్మానం తీసుకో, నేను నా కుమారుణ్ణి, నా బిడ్డలను ప్రభు యొక్క రాజ్యం కొరకు, ప్రభు యొక్క సేవ కొరకు అంకితం చేస్తా. యవ్వన ప్రాయంలో క్రీస్తు పాదాలు పట్టుకున్న పుణ్యానికి దేవుడు సతీష్ కుమార్ని ఈ విధంగా వాడుకోగలిగితే నా కుమారుడు ఎందుకు మరొక సేవకుడు కాకూడదు? ఇంకా అద్భుతమైన సేవ చేసే సేవకుడు ఎందుకు కాకూడదు? యోసేపుకున్న ప్రత్యేకత ఏమిటంటే, యవ్వన ప్రాయంలో దేవునితో కనెక్షన్ కలవాడు, దేవుని యొక్క దర్శనాలు కలవాడు. ఎంతోమంది తమ్ముళ్ళు, ఎంతోమంది చెల్లెళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారో తెలుసా? అన్నా, పడుకుంటే పేడ కళలు వస్తున్నాయన్న. ఏమొస్తున్నాయంట? పడుకుంటే చెడ్డ కళలు వస్తున్నాయన్న, పడుకుంటే బూతు కళలు వస్తున్నాయన్న, పడుకుంటే పనికి మాలిన కళలు వస్తున్నాయన్న. ఈరోజు యవ్వన ప్రాయంలో చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు, చెడు దృశ్యాలు చూసేవాళ్ళు, చెడు తలంపులతో నిండిపోయిన వారు కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తాయి? చెడు కళలే కనిపిస్తాయి. చెడిపోయిన దృశ్యాలు చూసే వాళ్ళకి ఏ కళలు వస్తాయి? చెడిపోయిన కళ్ళు కలిగిన వాళ్ళకు ఏ కళలు వస్తాయి? చెడిపోయిన హృదయము కలవారికి, చెడిపోయిన శరీరము కలవారికి ఏ కళలు వస్తాయి? ఏ కళలు నీకు వస్తున్నాయి? పాపిష్టి కళలు కదూ,
ఆ స్త్రీతో ఉన్నట్టుగానో, ఆ పురుషుడితో ఉన్నట్టుగానో, ఆ అబ్బాయితో ఉన్నట్టుగానో, ఆ అమ్మాయితో ఉన్నట్టుగానో, నీచమైన కార్యాలు చేస్తున్నట్టుగానో తప్పుడు కళ్ళు వస్తున్నాయి కదూ. ఎందుకని? చెడిపోయిన హృదయం కనుక, చెడిపోయిన వాడివి కనుక. కానీ యోసేపు యవ్వన ప్రాయంలో నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి అతడుకు చెడిపోయిన కలలు రాలా. దేవుని యొక్క దర్శనాలు యవ్వన ప్రాయంలో యోసేపు చూడగలిగాడు. అడుగుతున్నా, ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరా, ఎటువంటి దర్శనాలు నువ్వు చూస్తున్నావు? ఎటువంటి కళలు నువ్వు కంటున్నావు? ఆనాడు యోసేపు దేవునితో సత్సంబంధము కలవాడు కాబట్టి చక్కని దర్శనాలు చూశాడు. ఆత్మీయ సత్సంబంధము కలవాడు కాబట్టే దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలు కల్లారా చూశాడు. ప్రతిఫలము సహోదరులు అసూయతో యోసేపును ద్వేషించడం మొదలుపెట్టారు. ఏమిటి, నీ కళ్ళు వచ్చినాయా? అవునన్నా, అవునన్నలారా, నా కళ్ళు వచ్చినాయి. ఏం కళ్ళు వచ్చినాయి? మాట చూద్దాం రండి. 37వ ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనము. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మన చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెను అని చెప్పాను. అందుకు అతనిని సహోదరులు, నీవు నిత్యముగా మమ్మను ఎలుదువా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతడి కళను బట్టి, అతడు పొందుకున్న దర్శనాలను బట్టి, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మరింతగా యోసేపు మీద పగపన్నారు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు యోసేపు దగ్గరకు వస్తూ ఉంటే, ఆ ఆశీర్వాదాల గురించి యోసేపు తన సహోదరులతో చెప్తూ ఉంటే, ఆ ఆశీర్వాదాల గురించి విన్నవాళ్ళు సంతోషించడానికి బదులుగా పగపట్టారు. స్నేహితులు, సహోదరులు, సహోదరులు, జాగ్రత్తగా వినండి. మన జీవితంలో మనం ఆశీర్వదించబడినప్పుడు, మన జీవితంలో మనం హెచ్చించబడినప్పుడు, మన కుటుంబాలు వర్ధిల్లుతున్నప్పుడు, మన బిడ్డలు దేవుని యొక్క మందిరములో ఒలీవ మొక్కల వలె పెరుగుతున్నప్పుడు, మీ సంఘము, మీ సేవ, మీ పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది ఓర్వలేని వాళ్ళు, అసూయ పరులు తప్పక మనల్ని ద్వేషిస్తారు, తప్పక మనల్ని దూషిస్తారు. కల్వరి టెంపుల్ యొక్క అభివృద్ధిని చూసి, కల్వరి పరిచర్య యొక్క అభివృద్ధిని చూసి ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరో, తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది లేరో, విమర్శించేవాళ్ళు ఎంతమంది లేరో. కారణము అసూయ. ఒక సేవకుడు వాడబడుతూ ఉంటే ఏదో ఒక తప్పు గురించి మాట్లాడాలి, తప్పుడుగా అతని గురించి 10 మందికి తెలియచేయాలి. అడుగుతున్నాను, ఈ రోజు వాక్యం వింటున్న సేవకులు, సహజంగా వాడబడుతున్న ఒక సేవకుని గురించి మనం మంచి మాట్లాడతామా, చెడు మాట్లాడతామా? ఒకవేళ చెడుగా మాట్లాడే వారిగా మనం ఉన్నట్లయితే మనం సాధారణంగా మంచి మనసు ఉన్నవారం కాదు. అసూయతో నిండిపోయి హెచ్చించబడుతున్నా, దీవించబడుతున్నా, ప్రేమించబడుతున్నా, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొని దేవుని యొక్క చిత్తములో ఎదుగుతున్న యోసేపును చూసి సహోదరులు అసూయపడ్డారు. అసూయ ప్రమాదము. సహోదరి సహోదరుడా, నీ ఎదురుగుండా ఉన్నవాడు అభివృద్ధి పడుతున్నప్పుడు, వాళ్ళు కారు కొనుక్కున్నప్పుడు అసూయపడమాకు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నప్పుడు అసూయపడమాకు, వాళ్ళ బిడ్డలు బాగా చదువుకొని వర్ధిల్లుతున్నప్పుడు అసూయపడమాకు, వాళ్ళకు మంచి సంబంధం కుదిరినప్పుడు అసూయపడమాకు, వాళ్ళకి మంచి అల్లుడో మంచి కొడలో వచ్చినప్పుడు అసూయపడమాకు, వాళ్ళకు మంచి బట్టలు కొనుక్కున్నప్పుడు కట్టుకున్నప్పుడు అసూయపడమాకు, వారి సేవ, వారి సంఘము అభివృద్ధి పడుతున్నప్పుడు అసూయపడమాకు. అసూయ నిన్నే నాశనం చేస్తుంది. ఆనాడు ఆ సహోదరులు అసూయ చెంది అనుకున్నారు యోసేపును మనం నాశనం చేద్దామని. కానీ వాస్తవంగా యోసేపును వాళ్ళు నాశనం చేయలా, వాళ్ళే నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఒక రోజట ఒక గద్దట చాలా ఎత్తులో ఎగురుతా ఉందట. ఈ లోపట ఆ గద్దంటే పడని ఇంకొక గద్ద ఉందట, అదేమో ఎత్తు ఎగరలేకపోతుందట. ఏమైనా సరే ఎత్తుగా ఎగురుతున్నటువంటి ఆ గద్దను కూల్చాలి, దానికి ఏదో ఒక హాని చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉందట. ఈ లోపల వేటగాడట బాణం పట్టుకుని పక్షులను కొడదామని బాణం పట్టుకున్నాడట. ఈ లోపల ఆ పైన ఎగురుతున్న గద్దను ఎలాగైనా సరే కింద కూల్చాలని చెప్పి తప్పిస్తున్న రెండవ గద్ద వచ్చి వేటగాడు తందట, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక పక్షిని కొడదాం అనుకుంటున్నా, ఇదిగో పని చేస్తావా? ఆ పక్షులను పక్కన పెట్టు, కానీ అదిగో ఎగురుతుంది ఎత్తుగా, ఆ పక్షిని నేల కూలుస్తావా అని అంటే వేటగాడు అన్నాడట, కూలుస్తాను కానీ సూటిగా పైకి వెళ్ళాలంటే నాకు 4 ఈకలు కావాలని అడిగాడంట. 4 ఈకలు కావాలంటే ఈ గద్దందంట 4 ఈకలే కదా, పీకో అని చెప్పి అందట. వాడు 4 ఈకలు పీకాడంట. దేని నుంచి? గద్ద నుంచి. 4 ఈకలు గట్టి బాణాన్ని పెట్టి గట్టిగా వదిలాడట. అది కొంత దూరం వెళ్ళి కింద పడింది. ఈ గద్ద
పడిపోయిందా అంటే పడిపోయేది కానీ స్పీడ్ సరిపోలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకొక 4 ఈకలు కావాలి. 4 కదా, సరే తీసుకో అని చెప్పి మళ్ళీ 4 ఈకలు ఇచ్చిందట. మళ్ళీ 4 పీకాడట. పీకి మళ్ళాగా బాణాన్ని కట్టి మళ్ళీ వేసాడంట. మళ్ళీ పైకి పడిపోయిందా తగల్లా. ఎందుకని స్పీడు సరిపోటల్లా. మరి ఏమంటావు, ఒక 8 ఈకలు కావాలి. 8 కదా, పీక్కో. 8 ఈకలు పీకాడట. మొత్తం ఆ బాణాన్ని పెట్టి కట్టాడంట. ఏంటి పడిపోవట్లేదు ఏమిటి, ఇంకా ఈకలు కావాలి. ఎన్నున్నాయి అన్నీ పీక్కో అని మొత్తం పీకేశాడంట. ఇప్పుడు బాణం పెట్టి కొట్టాడంట, పడలేదంట. ఏంటి కొట్టలేకపోతున్నావు, ఆ గద్దను కొట్టాల్సిన అవసరం ఏముంది, రెడీగా నువ్వు ఉన్నావు కదా. ఏమిటి నేను ఉండడం ఏమిటి, నాకు కావాల్సింది బ్రేక్ఫాస్ట్కో లంచ్కో ఒక పక్షి. నువ్వు ఉన్నావు కదా పట్టుకెళ్ళడానికి, నిన్ను చూసుకుంటా సరిపోద్ది. పద వెళ్దావు ఇంటికి. జాగ్రత్త. అసూయ ఏం చేస్తుందో తెలుసా, ఎదుటివాణ్ణి గాయపరుస్తున్నాము, ఎదుటివాణ్ణి బాధిస్తున్నాము, మాటలతో చేతలతో అనుకుంటున్నావు కానీ అది వాస్తవం కాదు. వాస్తవముగా అసూయ పరుని యొక్క ఎముకలకు కుళ్ళుని తీసుకొస్తుంది, వాడి హృదయములో మత్సరాన్ని తీసుకొస్తుంది, ఆ మత్సరము ఆయాసాన్ని తీసుకొస్తుంది, ఆ ఆయాసము వాడికి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. యోసేపు జీవితంలో మనం చూసేటటువంటి నేర్చుకునే అనేక పాఠాల్లో ఒకటేమిటయ్యా అంటే, తన సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు. కారణము అతడు హెచ్చించబడుతున్నాడు కనుక, దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు కనుక. తత్ఫలితంగా దీవించబడుతున్న హెచ్చించబడుతున్న తన సహోదరుని బట్టి సంతోషించవలసిన స్నేహితులు లేక సహోదరులు ద్వేషించారు, దూషించారు, అసూయతో హాని చేయాలి అని పగపట్టారు. ఉన్నారా? దీవించబడుతున్న వారిని చూసి ద్వేషించేవాళ్ళు, దీవించబడుతున్న వారిని చూసి అసూయ పడేవాళ్ళు ఉన్నట్లయితే ఈరోజు మీ ఆ అసూయ నుంచి బయటకు రండి. దీవించబడుతూ హెచ్చించబడుతూ వాడబడుతున్న వారి వ్యతిరేకంగా మాట్లాడే, పగబట్టే, కక్ష సాధింపు చర్యలు చేసే సహోదరా, అటువంటి బుద్ధిలోంచి నువ్వు బయటకు రా. ఎందుకని? ఆ బుద్ధి నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను కుప్ప కూల్చేస్తుంది, సైతానుకు నిన్ను లోపర్చేస్తుంది. దుర్వైన ప్రేమ కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. యోసేపు జీవితం ద్వారా, యాకోబు బిడ్డల ద్వారా ఎవరెవరిని హెచ్చరించాలో, ఎవరినెవరిని నాయన బలపరచాలో, ఎవరినెవరిని సరిచేయాలో ఆ విధంగా సరిచేసినందుకు మీకు స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని విన్నవారు ప్రభు, మేము యాకోబు కుమారుల వలె దారి తప్పిన వారిగా జీవిస్తున్నాం. యాకోబు వలె కొన్ని విషయాల్లో మా జీవితాల్లో లోపాలు ఉన్నాయి, క్షమించు నాయన అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి వారి పాపములను క్షమించి యోసేపు వలె నీ చిత్తము చేయవానిగా, నీకిష్టునిగా ఆయన ప్రతి ఒక్కరూ జీవించుటకు సహాయము చేయమని, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.